నమస్కారం. నేను చందు. తీరా రక్షక దళంలో నావికు యాంత్రిక కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారతీయ తీర రక్షక దళం కోస్ట్ గార్డ్ 320 నావికు యాంత్రిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్, డిప్లొమా విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, శరీర వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. వీరు ఆకర్షణీయమైన వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు. ఏటా 2 సార్లు నావిక యాంత్రిక పోస్టులకు ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటనలు వెలువరిస్తుంది. వీటికి పురుషులు మాత్రమే అర్హులు. 4 దశల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలుంటాయి. నావిక జనరల్ డ్యూటీ, ఇందులో 260 ఖాళీలున్నాయి. వీటికి మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ పాస్ అయిన వారు అర్హులు. యాంత్రిక ఈ పోస్టులకు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, రేడియో, పవర్ ఈ విభాగాల్లో ఎందులోనైనా 3 ఏళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసుకున్న వారు అర్హులు. మెకానికల్లో 33, ఎలక్ట్రికల్ 18, ఎలక్ట్రానిక్స్ 9 ఖాళీలున్నాయి. వయసు అన్ని పోస్టులకు 18 నుంచి 22 ఏళ్ల లోపు ఉండాలి. అంటే మార్చి 1, 2003 నుంచి ఫిబ్రవరి 28, 2007 మధ్య జన్మించిన వారు అర్హులు. అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ లేయర్లకు 3 ఏళ్ల గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది. పరీక్ష ఇట్లుంటుంది. స్టేజ్ 1లో భాగంగా నావిక, యాంత్రిక 2 ఉద్యోగాలకు ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు. రుణాత్మక మార్కులు లేవు, నెగిటివ్ మార్కింగ్ లేదన్నమాట. 4 ఆప్షన్ల నుంచి సరైన సమాధానం గుర్తించాలి. మొత్తం 5 సెక్షన్లలో ప్రశ్నలు అడుగుతారు. 2 పోస్టులకు సెక్షన్ 1 ఉమ్మడిగా ఉంటుంది. ఈ విభాగంలో ప్రశ్నలు 10వ తరగతి స్థాయిలోనే వస్తాయి. మొత్తం 60 మార్కులకు 60 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథ్స్ 20, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, జీకే 5 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. నావిక జనరల్ డ్యూటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్ 2 అదనంగా రాయాల్సి ఉంటుంది. ఈ విభాగానికి 50 మార్కులు, 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్ ఒక్కో సబ్జెక్టులో 20 చొప్పున 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. యాంత్రిక పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్ 1తో పాటు సెక్షన్ 3, 4, 5 చదువుకున్న డిప్లొమా బ్రాంచ్ ప్రకారం ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ విభాగం వాళ్ళు సెక్షన్ 3, ఎలక్ట్రానిక్స్ బ్రాంచి వారు సెక్షన్ 4, మెకానికల్ డిప్లొమా అభ్యర్థులు సెక్షన్ 5లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో సెక్షన్కి 50 మార్కులు, 50 క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి వ్యవధి 30 నిమిషాలు. అభ్యర్థులు ఎంచుకున్న బ్రాంచీల వారిగా డిప్లొమా సిలబస్ నుంచే ప్రశ్నలు అడుగుతారు. మాదిరి ప్రశ్నలు సెక్షన్ల వారి సిలబస్ వివరాల కోస్ట్ గార్డు వెబ్సైట్లో ఉన్నాయి. ప్రతి సెక్షన్లోనూ కనీస మార్కులు పొందడం తప్పనిసరి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ విభాగాల వారు సెక్షన్ 1లో 30, మిగిలిన సెక్షన్లలో 20 చొప్పున మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు సెక్షన్లో 27, మిగిలిన సెక్షన్లో సెక్షన్ 1లో 27, మిగిలిన సెక్షన్లలో 17 చొప్పున మార్కులు పొందితే అర్హులుగా పరిగణిస్తారు. ఇలా అర్హత సాధించిన వారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఖాళీలకు అనుగుణంగా స్టేజ్ 2 ఎంపిక చేస్తారు. స్టేజ్ 2 ఈ పరీక్షలు 1 లేదా 2 రోజుల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది, మార్కులుండవు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి. 20 గుంజీలు, 10 పుషప్స్ తీయగలగాలి. అభ్యర్థి ఎత్తు 157 సెంటీమీటర్లు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతలు వ్యత్యాసం కనీసం 5 సెంటీమీటర్స్ తప్పనిసరి ఉండాలి. స్టేజ్ 3 స్టేజ్ 2లో అర్హత సాధించిన వారిని స్టేజ్ 1 మెరిట్తో స్టేజ్ 3కి ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్ఎస్ చిల్కాలో మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హులు తర్వాతి దశకు చేరుతారు. స్టేజ్ 4లో భాగంగా అభ్యర్థుల ఒరిజినల్ ధృవపత్రాలు పరిశీలించి అన్ని సరిగా ఉంటే శిక్షణకు తీసుకుంటారు. శిక్షణ వేతనం. నావిక జనరల్ డ్యూటీ యాంత్రిక విభాగాల వారికి ప్రాథమిక శిక్షణ ఏప్రిల్ 2025 నుంచి ఐఎన్ఎస్ చిల్కలో ప్రారంభమవుతుంది. అనంతరం సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్ శిక్షణ నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. యాంత్రిక ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవెల్ 5 అంటే 29,200 మూల వేతనం చెల్లిస్తారు. దీంతోపాటు 66,200 యాంత్రిక పే ఉంటుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే వీరు 50,000 అందుకోవచ్చు. యాంత్రిక ఉద్యోగులు నౌకల నిర్వహణ, మరమ్మతులు వారి డిప్లొమా బ్రాంచీల ప్రకారం చూసుకుంటారు. పదోన్నతుల ద్వారా అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ హోదాకు చేరుకోవచ్చు. నావిక పోస్టులో చేరిన వారికి లెవెల్ 3 21,700 మూల వేతనం చెల్లిస్తారు. అన్ని ప్రోత్సాహాలతో వీళ్ళకు 35,000కు పైగా జీతం పొందవచ్చు. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదాను కూడా అందుకోగలరు. నావిక జీడీ విభాగంలో చేరిన వారు జనరల్ విధులు నిర్వర్తించాలి. గమనించండి, ఆన్లైన్ దరఖాస్తులు జూలై 3 రాత్రి 11:30 వరకు స్వీకరిస్తారు.
ఫీజు 300 ఎస్సీ ఎస్టీలు అది కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పరీక్షలు స్టేజ్ 1 సెప్టెంబర్లో నిర్వహిస్తారు. స్టేజ్ 2 నవంబర్, స్టేజ్ 3 ఏప్రిల్లో ఉంటాయి. స్టేజ్ 1 పరీక్ష కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ. వెబ్సైట్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ cdac.in CGEPT. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఈ నావిక్ యాంత్రిక్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.